హలో వ్యూయర్స్, ఈరోజు నేను పెసరపప్పు మెంతికూర ఎలా వండాలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఇందులో కొంచెం ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఒక కప్పు ఆయిల్ పోసుకొని ఇందులో ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కళ్యామాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి ఎర్రగా నూనెలో వేగాలి. ఎర్రగా నూనెలో వేగాలి. వేగిన తర్వాత ఈ పెసరపప్పును, నానబెట్టిన పెసరపప్పును, 2 కప్పుల పప్పును ఇందులో పోయాలి. ఈ పెసరపప్పు కూడా పోపులో ఎర్రగా గోలాలి. ఇప్పుడు మెంతికూరను ఈ పప్పులో మనము వేసుకొని ఇలా నూనెలో గోలాలి. కొంచెము ఇందులో 1 స్పూన్ కారము, ఉప్పు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇది ఇలా గోలిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. పోసుకొని కొంచెం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న మంటపై మూత పెట్టుకొని చేయాలి. థ్యాంక్ యూ.